50 కోట్లు, 100 కోట్లు, 500. ఇప్పుడు 1000. నెక్స్ట్ టార్గెట్ 2000 కోట్లే. నిజానికి 1000 కోట్లు రాబట్టడం అంటే తేలికైన విషయం కాదు. పాన్ ఇండియా లెవెల్లో ఓ సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తేనే, రిపీట్ మోడ్లో జనాలు థియేటర్కు వస్తేనే అది సాధ్యమవుతుంది. ఇలాంటి కష్టమైన ఫీట్ను కేవలం 6 రోజుల్లోనే క్రాష్ చేసి పడేశాడు పుష్పరాజ్. ఇండియన్ సినిమాల్లో అత్యంత వేగంగా 1000 కోట్లు వసూలు చేసిన సినిమాగా పుష్ప 2తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. టాలీవుడ్లో ఒకప్పుడు 100 కోట్ల వసూలు చేయటం పెద్ద గొప్ప. కానీ ఇప్పుడు లెవెల్ మారింది. బడ్జెట్ పెరిగింది. టార్గెట్ పాన్ ఇండియా అయ్యింది. సో ఇప్పుడు 1000 కోట్లు రాబట్టాడంటే ఆ హీరో తోపు కిందే లెక్క. పుష్ప 2 కంటే ముందు ఈ రికార్డుని తన అకౌంట్లో వేసుకున్నాడు ప్రభాస్. రాజమౌళి డైరెక్ట్ చేసిన బాహుబలి 2తో 1800 కోట్లకు పైగా రాబట్టాడు. 7 ఏళ్ల క్రితమే ఈ చిత్రం కేవలం 10 రోజుల్లోనే 1000 కోట్ల మార్కును అందుకుని చరిత్ర సృష్టించింది. 1000 కోట్ల సినిమాకు డోర్స్ ఓపెన్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఫ్యాంటసీ మూవీ కల్కి 2898 AD. ఈ ఏడాది జూన్లో విడుదలైన ఈ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. 14 రోజుల్లోనే వరల్డ్ వైడ్గా 1000 కోట్లు రాబట్టింది. బాహుబలి 2 తర్వాత కల్కితో ప్రభాస్ మరోసారి ఈ ఫీట్ సాధించడం విశేషం. టాలీవుడ్లో 2 సార్లు 1000 కోట్లు వసూలు చేసిన ఏకైక స్టార్ కూడా ప్రభాసే. ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలు మాత్రమే ఓల్డ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటేవి. కానీ ఇప్పుడు సౌత్ ప్రాజెక్ట్స్ కూడా అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిస్తున్నాయి. రాజమౌళి తెరకెక్కించిన RRR ఇటు ఇండియా అటు ఓవర్సీస్లో కలిపి 1200 కోట్లు రాబట్టింది. పైగా ఆస్కార్ కూడా బోనస్గా వచ్చింది. ఈ చిత్రం 1000 కోట్లలో చేరడానికి ఎంత టైం పట్టిందో తెలుసా? 16 రోజులు. 100 కోట్ల సినిమాతో వచ్చి అవలీలగా 1000 కోట్లను కొల్లగొట్టాడు యష్. KGF చాప్టర్ 1 టైంలో యష్ కటౌట్కు పడిపోయిన ఆడియన్స్ చాప్టర్ 2కి కలెక్షన్ల వర్షం కురిపించారు. ఓ సాధారణ కన్నడ స్టార్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగి బాక్సాఫీస్ను షేక్ చేయడం అంత ఈజీ కాదు. కానీ KGF 2తో బాలీవుడ్ స్టార్స్ అసూయపడేలా 16 రోజుల్లోనే 1000 కోట్లు కొల్లగొట్టాడు రాకీభాయ్. 2023లో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఒక్క ఏడాదిలోనే 2 సార్లు 1000 కోట్ల మార్కుని అందుకొని ఆల్ టైమ్ ఇండియన్ రికార్డును నమోదు చేసి ఎపిక్ కంబ్యాక్ ఇచ్చాడు. అట్లీ డైరెక్ట్ చేసిన జవాన్ 18 రోజుల్లో 1000 కోట్ల గ్రాస్ మార్కును చేరితే, సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన పఠాన్ 27 రోజుల్లో ఈ ఘనత సాధించింది.